నమస్తే. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక మామూలు పగటిపూట ట్రిప్ అస్సలు ఊహించని ఒక భయంకరమైన గడ్డకట్టించే పీడకలగా ఎలా మారిందో చూడబోతున్నాం. 5 కాలేజ్ స్టూడెంట్స్ సరదాగా వెళ్లారు, కాని వాళ్ళొక చీకటి లోకంలోకి ఎలా జారిపోయారో అంచెలంచులుగా తెలుసుకుందాం. ఇది వినడానికి ఏదో సినిమా స్టోరీలా అనిపించొచ్చు, కానిది రియల్గా జరిగిన ఇన్సిడెంట్. కొన్ని ప్రదేశాలు తమలో దాచుకున్న భయంకరమైన గతాన్ని ఎప్పటికీ ఎలా నిలుపుకుంటాయో ఈ స్టోరీ మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఆ రోజు రాత్రి డుమాస్ బీచ్లో అసలు ఏం జరిగింది? లెట్స్ ఫైండ్ అవుట్. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఈ మొత్తం కథకు మూలం తరతరాలుగా వస్తున్న ఒక కఠినమైన హెచ్చరిక. ఈ గ్రూప్లో ఉన్న మయూర్ వాళ్ల నాయనమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేది. రాత్రిపూట డుమాస్లో ఎవరైనా నీ పేరు పెట్టి పిలిస్తే పొరపాటును కూడా వెనక్కి తిరిగి చూదకు. ఈ ఒక్క వార్నింగ్ మొత్తం కథకే ఒక టెరిఫైయింగ్ రూల్ సెట్ చేస్తుంది. జనరల్గా మన పెద్దవాళ్ళు చెప్పే ఇలాంటి మాటలు కేవలం భయపెట్టడానికి అనుకుంటాం కదా, కానీ ఆ మాటల వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజమేంటో ఈ ఇన్సిడెంట్ ద్వారా మనకు అర్థమవుతుంది. మనం మొదటి భాగం ప్రయాణం మరియు హెచ్చరిక. సో అసలిది ఎలా మొదలైందంటే, ఆ 5 స్నేహితులు కాలేజ్ క్యాంటీన్లో కూర్చునున్నారు. ఎప్పుడూ వెళ్లే గోవా ట్రిప్ బాగా బోర్ కొట్టేసింది వాళ్లకి. అందుకే ఈసారి కొంచెం డిఫరెంట్గా సూరత్ దగ్గర ఉన్న డుమాస్ బీచ్కి వెళ్లాలని సరదాగా డిసైడ్ అయ్యారు. ఆ ప్లేస్ హాంటెడ్ అని సోషల్ మీడియాలో అప్పటికే చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ వినడానికి, నేరుగా అక్కడికి వెళ్లి ఫీల్ అవ్వడానికి చాలా తేడా ఉంటుంది కదా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాళ్ల ప్లానింగ్. మయూర్, కుశాల్, నీల్, రియా ఇంకా ఆరవ్ ఈ 5 ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకున్నారు. దెయ్యాల కథలున్న ఆ బీచ్కు వెళ్దాం, కానీ కేవలం పగటిపూట మాత్రమే. సూర్యుడు అస్తమించక ముందే అక్కడి నుంచి బయటపడేయాలి. అదన్నమాట ప్లాన్. భయమున్నా సరే ఆ క్యూరియాసిటీ వాళ్ళని అక్కడిదాకా తీసుకెళ్ళింది. ఇక రెండవ భాగం, నల్లటి ఇసుక రహస్యం. మరుసటి రోజు మధ్యాహ్నానికి వాళ్లు ఆ బీచ్కు చేరుకున్నారు. చూడ్టానికంతా చాలా నార్మల్గా సందడిగా ఉంది. పిల్లలు ఆడుకుంటున్నారు. కానీ వాళ్లకి వెంటనే ఒక వింత విషయం నోటీస్ అయింది. వాళ్ల పాదాల కిందున్న ఇసుక మామూలు రంగులో లేదు, ఒక రకమైన అంతు చిక్కని నలుపు రంగులో ఉంది. పైగా ఆ ఇసుకలో అడుగు వేస్తుంటే కింద ఏదో పెద్ద గొయ్యిలోకి లాగేస్తున్నట్లు అనిపించింది. అసలు ఆ ఇసుక ఎందుకంత నల్లగా ఉందో తెలుసా? ఆ నల్లటి ఇసుక వెనక ఎవరూ ఊహించని ఒక డార్క్ హిస్టరీ ఉంది. 100 సంవత్సరాల పాటు ఆ ప్రదేశాన్ని ఒక అతిపెద్ద శ్మశానవాటికగా వాడేవారు. జనరేషన్స్ గడిచే కొద్దీ కాలిన మృతదేహాల బూడిద, అస్థికలు ఆ ఇసుకలో కలిసిపోయాయి. అందుకే దానికి ఆ భయంకరమైన నలుపు రంగొచ్చింది. సాయంత్రం అయిందంటే చాలు, లోకల్స్ ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడరు. ఒక నార్మల్ బీచ్ ప్రాణాలు తీసే భయంకరమైన ప్రదేశంగా మారడానికి ఆ చరిత్రాత్మక నేపథ్యమే కారణం. అలా నడుస్తున్న వాళ్లకు సడన్గా ఒక చెత్త ఏరుకునే వ్యక్తి ఎదురుపడ్డాడు. అతని కళ్లలో విపరీతమైన భయం, అలసట, ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. వాళ్లను చూసి, ఇక్కడ కేవలం బూడిద మాత్రమే మిగిలింది, మృతదేహాలు మట్టిలో కలిసిపోతాయి, ఇక్కడ ఎవ్వరూ పడుకోరు, అందుకే అందరూ పారిపోతారు అని చెప్పి మాయమైనట్లుగా వెళ్ళిపోయాడు. ఆ మాటలు వినగానే రియా, నీల్ ముఖాలు పాలిపోయాయి. ఇంక ముందుకు వెళ్లాలా వద్దా అని వాళ్లకి తీవ్రమైన డౌట్ స్టార్ట్ అయింది. ఇది ఒక విషయాన్ని చాలా అద్భుతంగా కళ్లకు కడుతుంది. అదేంటంటే ఆ బీచ్లో ఉన్న 2 డిఫరెంట్ ఫేసెస్. ప్రవేశద్వారం దగ్గర చూస్తే పిల్లలు, బెలూన్లు, పగటిపూట ఒక కార్నివాల్ లాంటి హ్యాపీ అట్మాస్ఫియర్. కానీ అదే సముద్రతీరం వెంబడి ముందుకు వెళ్లే కొద్దీ ఒక్క మనిషి జాడ కూడా లేదు. వాతావరణమంతా ఒక బరువైన, గుండెను పిండేసే నిశ్శబ్దంతో నిండిపోయింది. ఒకే చోట ఈ 2 వాస్తవాలు ఆ బీచ్ ఎంత వింతైనదో మనకు చెప్తున్నాయి. మూడవ భాగం, చీకటి పడిన వేళ. ఎగ్జాక్ట్గా ఇక్కడే స్టోరీ టర్న్ అవుతుంది. వాతావరణం మారుతుండటంతో భయపడిన రియా, ఆరవ్, నీల్ వెనక్కి మెయిన్ బీచ్ వైపు వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యారు. కాని మయూర్, కుశాల్ మాత్రం ఏముందిలే అని అక్కడే ఉన్న ఒక పాడుబడిన శ్మశానం శిథిలాలను చూడటానికి ఇంకా ముందుకు వెళ్లారు. గ్రూప్ ఇలా విడిపోవడమే వాళ్లు చేసిన అతిపెద్ద తప్పు. టైం ఎంత ఫాస్ట్గా మారిపోయిందో చూస్తే మీకు వణుకు పుడుతుంది. సాయంత్రం 4 గంటలకు వాళ్లు ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. బయటన 3 సాయంత్రం 6 వరకు వెయిట్ చేశారు. చీకటి పడింది, జనమందరూ వెళ్లిపోయారు. అటు లోపల మయూర్, కుశాల్ వాళ్లకసలు దారే దొరకట్లేదు. ఎంత ఫాస్ట్గా నడిచినా మళ్లీ తిరిగి ఒకే చోటకొస్తున్నారు, లైక్ అ మేజ్.
ఒక బ్యూటిఫుల్ ఆఫ్టర్నూన్ క్షణాల్లో వాళ్లని బంధించే ఒక మృత్యు ఉచ్చులా ఎలా మారిపోయిందో చూడండి. వాళ్ల పానిక్ ఇక్కడ పీక్స్కి వెళ్ళిపోయింది. ఒక పక్క టెంపరేచర్ పడిపోతోంది, చల్లటి గాలి, దిక్కుతోచని చీకటి, కుషాల్ ఫోన్ బ్యాటరీ డెడ్. ఇక మయూర్ వణుకుతున్న చేతులతో తన ఫోన్ తీసి చూస్తే కేవలం ఒకే 1% బ్యాటరీ, 1% మాత్రమే మిగిలి ఉంది. బాహ్య ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి వాళ్లకున్న లాస్ట్ ఆప్షన్ కూడా పోవడానికి రెడీగా ఉంది. చుట్టూ ప్రాణభయం వాళ్లని కమ్మేసింది. 4వ భాగం భయానక రాత్రి. అప్పటిదాకా ఉన్నది భయమైతే ఇక కడినుంచి స్టార్ట్ అయింది రియల్ నైట్మేర్. ఆ కటిక చీకట్లో వాళ్ళిద్దరూ ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకొని నిలబడ్డారు. ఆ దట్టమైన నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గాలిలో ఒక మృదువైన వాయిస్, ఎవరో వాళ్ల పేర్లు పెట్టి అతి దగ్గరగా పిలుస్తున్నట్లు. ఆ గొంతులెవరో అసలెక్కడ నుంచొస్తున్నాయో తెలియని మైండ్ బ్లాకింగ్ సిచ్యువేషన్ అది. ఇది వింటే మీకు లిటరల్గా గూస్బంప్స్ వస్తాయి. స్టార్టింగ్లో మనం చెప్పుకున్న నాయనమ్మ వార్నింగ్ ఇక్కడే బ్రేక్ అయింది. కుషాల్కు తన పేరు నలువైపుల నుండి ఎవరో పిలుస్తున్నట్లు వినిపిస్తుంటే మయూర్కు మాత్రం గుండె ఆగిపోయినంత పనయింది. ఎందుకంటే అతన్ని పిలుస్తున్న వాయిస్ మరెవరిదో కాదు, 8 ఏళ్ల క్రితం పొలానికి వెళ్లి తిరిగి రాని తన సొంత నాయనమ్మది. మాయమైన వాళ్ల గొంతులు ఆ నిశ్శబ్ద రాత్రుల్లో అలా వినిపించడం, హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్ అంటారా? ఆ తర్వాత ఒక్క సెకండ్ గ్యాప్ లేకుండా భయంకరమైన విషయాలు జరిగాయి. గాలిలో అకస్మాత్తుగా శవాలను కాల్చే చెక్కవాసన, ఊపిరాడట్లేదు వాళ్లకి. వెనక్కి పరిగెట్టుతుంటే అడుగుల కింద సముద్రపు నీరు. దిక్కు తెలియక ఆగిపోతే ఎగ్జాక్ట్గా వాళ్ళెదురుగా ఒక తెల్లటి ఆకారం నడుస్తూ స్పష్టంగా కనిపించింది. బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్న ఎటాక్స్తో వాళ్ల బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది. సరిగ్గా ఆ టైంకి మయూర్ ఫోన్ స్క్రీన్ వెలిగింది. టైం చూస్తే రాత్రి 12. అంతే, ఆ మరుక్షణమే ఆ లాస్ట్ 1% బ్యాటరీ కూడా అయిపోయి ఫోన్ డెడ్. ఆ కటిక చీకట్లో, ఆ పాడుబడిన శ్మశానం మధ్యలో ఎవరికీ చెప్పుకోలేక, బయటకు రాలేక పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయారో ఇద్దరు ఫ్రెండ్స్. ఆ భయంతో వణుకుతుంటే వాళ్లపై భౌతిక దాడి కూడా మొదలైంది. ఒక 10-12 నల్లటి కుక్కలు భయంకరంగా అరుచుకుంటూ వాళ్లను చుట్టుముట్టాయి. ప్రాణాలు కాపాడుకోడానికి కుషాల్ తన బెల్ట్ తీసి గాలిలో తిప్పాడు. మయూర్ తడి మట్టిని తీసి ఆ కుక్కలపై బలంగా విసిరాడు. ఇక్కడే బిగ్గెస్ట్ షాక్. మట్టి తగలగానే ఆ కుక్కలన్నీ గాలిలో మాయమైపోయాయి. అబ్సల్యూట్లీ వ్యానిష్డ్. వాళ్లు పోరాడుతున్నది నిజమైన జంతువులతో కాదని వాళ్లకు అప్పుడర్థమైంది. క్లైమాక్స్ ఆఫ్ టెర్రర్ ఇది. దూరం నుండి అత్యంత భయానకమైన రీతిలో మనుషుల మాటలు వినిపించాయి. రామ్ నామ్ సత్య హై అంటూ ఒక దెయ్యాల అంతిమయాత్ర స్టార్ట్ అయింది. మండుతున్న కాగడాలు పట్టుకుని, కాలుతున్న శవాలతో వాళ్లవైపు అతి వేగంగా ఒక్కటే స్పీడ్లో దూసుకురావడం మొదలుపెట్టారు. ఆ దారుణమైన దృశ్యం చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్లు చీకట్లో సముద్రం వైపు పరుగులు తీశారు. 5వ భాగం ప్రాణాలతో బయటపడటం. ఎలాగోలా బతకాలని సముద్రపు నీటిలోకి విపరీతంగా పరిగెత్తారు. కాని సముద్రం లోపల నుండి ఒక భారీ ఆకారం వింతగా మెరుస్తూ పైకి లేవటం వాళ్లకు కనిపించింది. వెనకాలేమో దూసుకు వస్తున్న అదృశ్య శవయాత్ర, ముందు సముద్రంలో భారీ ఆకారం, చెవులు పగిలే అరుపులు, ఘాటైన వాసన. ఈ ప్రెషర్ని వాళ్ల బాడీస్ తట్టుకోలేకపోయాయి. అక్కడికక్కడే స్పృహ కోల్పోయి ఆ ఇసుకలో పడిపోయారు. మరుసటి రోజు ఉదయం నీల్, మిగతా ఫ్రెండ్స్ పోలీసులతో కలిసి వెతుక్కుంటూ వచ్చారు. సముద్రపు ఒడ్డున ఆ తడి ఇసుకలో స్పృహ లేకుండా పడి ఉన్నారు మయూర్, కుషాల్. మధ్యాహ్నానికి హాస్పిటల్లో తీవ్రమైన జ్వరంతో మెలకువ వచ్చింది. రాత్రికి ఆ జ్వరం కాస్త తగ్గాక వణుకుతున్న గొంతుతో ఏడుస్తూ వాళ్లు ఆ రాత్రి జరిగిన భయానక నిజాన్ని అందరికీ చెప్పారు. ఆ ఇన్సిడెంట్ నుండి వాళ్లు ప్రాణాలతో బయటపడి ఉండొచ్చు, కాని దాని తాలూకు ట్రామా వాళ్లని వదల్లేదు. ఈనాటికి మయూర్ నిద్రలో కాలుతున్న చెక్క వాసన వస్తోందని అరుస్తూ చెమటలు పట్టి ఉలిక్కిపడి లేస్తాడు. ఈ కథ విన్నాక మీకేమనిపిస్తోంది? కొన్ని ప్రదేశాలు తమ భయంకరమైన గతాన్ని, ఆ చీకటిని ఎప్పటికీ తమలోనే బంధించి ఉంచుకుంటాయా? ఈ అంతుచిక్కని ప్రశ్నలతో మిమ్మల్ని ఆలోచింపజేస్తూ ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. టేక్ కేర్.